హాయ్ నేను సతీష్. లాస్ట్ డే ఓటింగ్లో ఎవరు ఎలిమినేషన్కి అయితే క్లారిటీ వచ్చేసింది. ఆ డీటెయిల్స్ చెప్పే ముందు మీరు కామెంట్ పెట్టండి. ఏమంటే ఇప్పుడు తనూజ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, స్పెషల్ పవర్. తన లాస్ట్ వీక్ ఒక నాగార్జున గారి సమక్షంలో గెలుచుకున్న పవర్ అస్త్రం, దాని ద్వారా ఎలిమినేషన్ని స్టాప్ చేసే పవర్ అది. ఆ పవర్ బహుశా ఈరోజు ఈ వారంలో తనూజకి వాడచ్చమ్మా, ఎవరినైనా ఆపాలి ఎలిమినేషన్ అనుకుంటే ఎవరి కోసం వాడితే బెటర్. తనకి ఇప్పుడు జాన్ జిగిరి దోస్తులాగా ఉంటున్న మాధురి కోసం వాడాల్సి వస్తే ఒకవేళ వాడుతుందా వద్దా, వాడాలా వద్దా ఏంటనేది కూడా మెసేజ్ పెట్టండి. అసలు ఎవరికైనా వాడాలా, పర్టికులర్ మాధురికి వాడాలా వద్దా అనేది పెట్టండి. ఇంకెవరికైనా వాడితే బెటరా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేసేసేయండి. ఈ వారం ఏంటి, ఎవరికి వీకెండ్ కోటింగ్ ఇవ్వాలి, ఏ టాపిక్ల మీద, వీడియోల మీద అనేది ఇప్పటికే న్యూస్ జర్నలిస్ట్ సతీష్లో వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. వీడియో చూసే ముందు లైక్ అయితే చేసేసేయండి. అలాగే తనూజకి అయితే ప్రభంజనం, సుమన్ శెట్టి ప్రభంజనం అన్నట్టుగా ఈ వారం అంతా ప్రభంజనమే కనిపించింది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గలే. తక్కువలో తక్కువ 27% నుంచి 30 వరకు వచ్చింది. యావరేజ్గా ఫైనల్గా చూస్తే ఒక 28 దగ్గర పక్కా ఫిక్స్ అయిపోయింది. అయితే ఒక రకంగా నన్ను కెప్టెన్సీ దీంట్లో సంచాలకుడిగా ఆయన అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నా ఈవిడ నేచర్కి, ఆ బిహేవియర్కి కెప్టెన్ అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఎటు ఎలిమినేషన్ కాదు, డేంజర్ జోన్లో లేదు. ఒక రకంగా రాము రక్షించాడు. రేషన్ మేనేజర్గా ఉంటేనే అన్ని పంచాయతీలు వాళ్ళు అంతమంది ఆవిడ ఫస్ట్ ఒక రౌండ్లో పిలిచేటప్పుడు లాస్ట్ రౌండ్ కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏకంగా 8 మంది సపోర్ట్ చేసినా అందరూ భయపడుతూనే మొహమాటానికో అరిచేస్తుంది, అలిగేస్తుంది, ఏడిచేస్తుంది. ఇప్పుడు సాయి శ్రీనివాస్ మీద అరిచినట్టుగా నీకు డబ్బులు ఇచ్చా రిక్వెస్ట్ చేయొచ్చు కదా, బతిమలు ఆడొచ్చు కదా, ప్రేమతో అడిగితే చేస్తారు కానీ దబాయించినట్టు చేస్తుంది కదా. మెయిన్ ఏంటంటే రేషన్ మేనేజర్కి ఇప్పుడు చేసిన దాన్ని బట్టి అందరూ విసిగిపోయారు. సుమన్ శెట్టి కూడా చెబుతున్నాడు, ఇమాన్యుయల్ ఎందుకు తను దివ్యకు చేసావంటే ఆవిడ తన పని తను చేసుకుంటుంది కామ్గా కూల్గా, ఈవిడతో పర్లేమన్న మాదిరిగా హౌస్ మేట్స్ అందరికీ అదే ఫీలింగ్. అలాంటి ఆవిడకి కెప్టెన్ అయితే మరింత రచ్చరంబోలో అవ్వకపోవడమో మంచిది. ఎలిమినేషన్లో ఉంది, డేంజర్ అంటే ఆవిడ కెప్టెన్సీ ఇమ్యూనిటీ కావాల్సి మేలు జరుగుద్ది అంటే అవసరమే లేదు కదా, దాంతో పనే లేదు కదా. సో మంచిగా జరిగింది ఫస్ట్ ప్లేస్లో. ఇక కళ్యాణ్, ఈయనకు ఒక 23% ఉంది. శ్రీజ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది. ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా పెరుగుతుంది. కాకపోతే ఇతడికి కూడా మంచి మంచి ఛాన్సులు వచ్చినా సరే ఎవరు ఎన్ని చెప్పినా ఇంకా వినకపోతే ఎట్లా. కొన్ని శ్రీజ హౌస్లో ఉంటుంటే రోజుకి ఒకసారి బ్రెయిన్ వాష్ చేసినా బాబు అయితే నువ్వు కప్పు గెలువు, లేకపోతే నేను గెలవని, నువ్వు గెలవడానికి మనం అందరం గెలవడానికి వచ్చాం తప్ప వాళ్ళతో వీళ్ళతో ఇంత మొహమాటాలు పంచాయతీలు అక్కర్లేదని చెప్పేదేమో. ఇప్పుడు పరిస్థితి లేదు. మళ్ళీ ఆయన ఏం చేస్తాడో చూడాలి. కానీ ఇండివిజువల్గా రైవలరీ కొనసాగించుంటే ఒక స్టాండ్ తీసుకుంటే చాలా బాగుండేది. బట్ ఛాన్స్ లేకుండా పోతుంది. కానీ సేఫ్ జోన్ పక్కా 100% ఇతను కూడా సేఫ్. ఇక సంజన కూడా 100% సేఫ్. ఎమ్మెల్యేలు ఓటింగ్ షేర్ అవుతుంది. కంటెంట్ తగ్గింది కానీ ఆవిడైతే ఉండాల్సిన కటౌటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. నేను టాస్కుల్లో కూడా చూసారా, ఆ కెప్టెన్సీ టాస్కులో కూడా లాస్ట్ వరకు డ్యాన్సులు చేస్తూ హడావిడి చేస్తూ ఆవిడ డ్యాన్సులు చేసి ఆ కిందకి దిగి ఎక్కబట్టి అటు నుంచి ఆవిడ ఇటు నుంచి నిఖిల్ రాబట్టే అక్కడ గేమ్ అయితే హైప్ వచ్చింది. రామురాధుడు కూడా సంచాలకుగా కన్ఫ్యూజ్ అయ్యింది. దానికి మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా ఏదో ఒకటి చేయబట్టి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. సంజన నిఖిల్ అక్కడ దిగకపోతే ఇంత కంటెంట్ కూడా వచ్చేది కాదు. మొత్తానికి ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒకటి చేస్తుంది కనుక పక్కా 100% వారం సేవ్. ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే రీతు చౌదరి పర్వాలేదు 8%. ఆ ట్రాక్ తప్ప ఇంకొకటి నెగిటివిటీ లేదు. కష్టపడే మనస్తత్వం ఉంది. అది తనూజని గెలిపించాలన్నా, తనూజని ఓడించాలన్నా, తను గెలవాలనుకున్నా, వాడాలనుకున్నా, ఆఖరికి నన్ను రేషన్ మేనేజర్ విషయంలో కూడా ఓటింగ్ పెట్టండి, నాకు ఇవ్వండి, నేను గెలుస్తాను, నేను బాగా చేస్తా, కంటెంట్ రావలేకపోతున్నా, కనీసం రేషన్ మేనేజర్ అవుతాను, ఈ టీ కష్టాలని తప్పుదేని మాదిరిగా ఏకంగా ఓటింగ్ కోసం కూడా క్యాంపెయినింగ్ చేసుకుని ఏదైనా ఒక టాస్క్ అప్పచెప్పారంటే నేను 100% ఇస్తాను అనే పరిస్థితి ఉంది తప్ప ఏదో తిని కూర్చుంటానన్న టైప్ నేచర్ కాదు. మెయిన్ అది వాళ్ళ అమ్మగారు వాళ్ళు బాధపడుతున్నారన్న మాదిరిగా ట్రాక్ ఒక్కటే వదిలించుకుంటే సూపర్. ఈ పిల్ల అన్ని ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఎనీవే ఇప్పటికైతే సేఫే, 8% ఉంది. ఇక తర్వాత 5వ ప్లేస్లోకి డీమోన్ వచ్చాడు. మెల్లిగా పాక్కుంటూ 7% ఓటింగ్తో 5th ప్లేస్లోకి వచ్చాడు. ఇతనికి ఎట్లా అంటే టాస్క్లు అయితే అదరగొట్టేశాడు. ఎవడ్ర పోయాడు బాహుబలి అమ్మ ముగ్గురులో కానీ మాదిరిగా వచ్చింది ఒకసారి వైబ్. బీభత్సంగా వైరల్ అయిపోయింది, బాగా ట్రెండింగ్ అయ్యింది, మోగింది. ఈయన పేరు డీమోన్. అంటే ఎలా ఆడతాడు, ఎరగొడతాడు, ఇంచి బారేశాడు కదా, కొట్టేశాడు కదా, చాలా బాగా చేశాడు. ఇదంతా ప్లస్ అయ్యింది. ఇద్దరు మనుషులు తనకంటే స్ట్రాంగ్గా ఉంటారేమో అన్నట్టుకుండే వాళ్ళని ఇద్దరిద్దరిని ఆపేశాడు. అంత స్ట్రాంగ్గా ఆడాడు.
అదంతా ప్లస్ అయితే ఆ అమ్మాయిని నెట్టడం అనేది ఖచ్చితంగా మైనస్సే. సో ఆ ప్లస్ ఈ మైనస్ కలిపి యావరేజ్గా బ్యాలెన్స్ అయిపోయింది. ఆయన కష్టాన్ని అయితే గుర్తించారు ఆడియన్స్. ఫిజికల్ టాస్క్లు ఎరగొట్టేసి ఆడేసాడు కనుక యావరేజ్గా సేఫ్ జోన్లోకి వచ్చినట్టుగా ప్రస్తుతానికి. ఇక తర్వాత రాము రాథోడ్, గౌరవ్ అండ్ మాధురి వీళ్ళ మధ్య ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ కూడా ఇచ్చేస్తా. ఇక రాము రాథోడ్ అయితే ఒక 6% ఓటింగ్ ఇట్లా తగ్గింది. మెయిన్ ఇన్ టాక్ ఆఫ్ ది హౌస్ అనే మాదిరిగా ఉంటాడు. గత వారం అవమానించింది తనూజ అని చెప్పేసి ఈ వారం దివ్యాకే సపోర్ట్ చేశాడేమో మనసులో అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే నేను చెప్పినట్టుగా ఆ నామినేషన్ వేసినా వేస్ట్ అని అర్థమైపోయింది. ఆల్రెడీ నామినేషన్ అయ్యారు, ఎటు స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అర్థమయ్యడంతో వాళ్ళని పక్కన పెట్టేసి గౌరవ్ను తనకు అడ్డంగా పెట్టుకోవాలి, సేఫ్ అవ్వాలంటే ఈ కుర్రాడిని తెచ్చితే బెటర్ లక్ చేసేసినట్టు ఉన్నాడు. అయితే నేను రివ్యూలో చెప్పినట్టుగా ఇందుకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా బిగ్ బాస్ అయితే తనూజని చేయాలను. ఎందుకంటే అతను క్లియర్గా పదే కుండ బద్దలకు కూడా చెప్పాడు దివ్యకే సపోర్ట్ అని మొహం మీదే తనూజకి చెప్పేశాడు. అంటే అది మనసులో ఉండొచ్చు, నన్ను అంతలా అవమానిస్తావా, పురుగులా చూస్తావని. ఎందుకు ఉండదో బయట పడకపోవచ్చు. ఆ రివెంజ్ అనేది నామినేషన్లో చూపించవచ్చు. కానీ అక్కడ కూడా ఆలోచించాడు. ఆల్రెడీ నామినేషన్ అయిందని మళ్ళీ మనము ఎందుకు చేయాలి, అవసరంగా మన ఓటు వేస్ట్ అయిపోతుంది కదా, అయితే మన ప్రొటెక్షన్ కోసం ఆ ఓటు ఏదో గౌరవతో వేసేసుకుంటే ఆ పోటీ ఏదో గౌరవకి పోటీ చేస్తే బెటర్ కదనే మాదిరిగా సేఫ్గా ఆడుకుంటూ వచ్చాడు. ఎనీవే ఇప్పుడు బిగ్ బాస్ అట్లా దివ్యాంగం కాదు తనూజని చేద్దాం అనుకుంటే అందుకే సంచాలకుగా మీరు ఉండాలి, ఓటు వేయకూడదు అంటే అది అన్యాయం కదా. అంటే ఒక ఓటు తగ్గించేద్దామని కదా తనూజకి ఎగ్నెస్ట్గా. బట్ ఇతను మాత్రం దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించే మాదిరిగా రిజల్ట్ అయితే ఇచ్చాడు, ఫలితం అయితే ప్రకటించాడు. సో మొత్తానికి తనూజకి ప్లస్ చేయాలనుకుంటే ఇతను మాత్రం దివ్యకే ప్లస్ చేసి టాప్ లేపేశాడు. ఇతనైతే ప్రస్తుతానికి ఒక 6%తో పర్వాలేదు, రిస్క్ జోన్లో ఉన్నాడు. కానీ ఎందుకంటే ఇద్దరు ఇంకా ఘోరంగా రిస్క్లో ఉన్నారు. ఎవరు, గౌరవ్ అండ్ మాధురి. గౌరవ్కి అయితే ఒక 6% ఉంది, వీళ్ళిద్దరు 5-6% అనుకోండి. అతను ఇంకా 6+ ఉంటే రాము రాత్రి జస్ట్ బొటాబొట్టి, ఇది పెద్ద బ్యాటర్ కాదు, చాలా తక్కువ మార్జిన్ ఉంది. గౌరవ్ మాధురి ఫినిషింగ్ డే వచ్చేసరికి 5 to 6 మధ్య ఉన్నారు. కంటెంట్ పరంగా చూసుకుంటే గౌరవ్ను పంపించేస్తారేమో, అట్లా పంపించేసినా షాక్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మాధురికి సంబంధించి లాస్ట్ 2-3 డేస్లో విపరీతంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు, చాలా క్యాంపెయినింగ్ చేశారు. పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ న్యూస్ కూడా రాయించుకొని వాళ్ళ విస్తృత ప్రయత్నం అయితే తీవ్రంగా చేశారు. అందువల్ల పక్కాగా 100% అనుకునే ఆమె ఈరోజు సేవ్ అయిపోయిన ఆశ్చర్యపోవక్కర్లా. సో ఇట్లా 5 to 6% ఉండేటప్పుడు ఏంటంటే వీడి ద్వారా కంటెంట్ అయినా వస్తుంది, గొడవలైనా పడుతుంది అనుకుంటే ఉంచేయవచ్చు. లేదు ఈ మాదిరి నుంచి ఏం ఉపయోగం, షోకే నెగిటివిటీ వస్తుంది కదా, అదంతా తగ్గించుకుందాం, క్లీన్ చేసి పడేద్దాం అనుకుంటే ఖచ్చితంగా పంపించవచ్చు. సో ఇద్దరు అంత హోరాహోరీ ఉన్నారు కనుక. అయితే ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఏంటంటే నేను స్టార్టింగ్లో అడిగినట్టుగా తనూజ చేతిలో ఆ ఎలిమినేషన్ ఆఫ్ చేసే బ్రహ్మాస్త్రం, పవరాస్త్రం ఉంది కనుక ఆ పవర్ కోసమే ఈవిడ ఏకంగా అన్నం మానేసిన, అలిగేసిన, అంటే పవర్ కోసం అన్నం మానేలేదు, ఆవిడ హట్ చేసింది, నన్ను వెటకారం ఆడింది ఫుడ్ విషయంలో. కళ్ళు తిరుగుతున్న చపాతీ కోసం అంటే కళ్ళు తిరిగితే పడిపో డాక్టర్ రూమ్కి వస్తారనేసి చాలా బాధపడింది. ఒక రోజంతా అన్నం మానేసింది. అయినా సరే తనూజ నన్ను ప్యాంపర్ చేయలేదు, బొజ్జగించలేదు, ఎంతసేపు నేనే ప్యాంపర్ చేయలేదు, బొజ్జగించాలంటే ఆ పవర్ ఉంది కదా, ఈ వారం ఎలాగైనా సేవ్ అయిపోయినాయి. ఆఖరికి అందరూ వచ్చి సంజన, ఇమాన్యుయల్, నిఖిల్, కళ్యాణ్ అందరూ వచ్చి బొజ్జగించి అన్నం పెట్టి వీడు పట్టించుకోలే. పైగా మీరెందుకు ఇష్యూ చేస్తున్నారు, మీరెందుకు సీన్ క్రియేట్ చేస్తారు, ఇమాన్యుయల్ మీరు పెద్ద సీన్ చేస్తున్నారు అని ఈవిడ వాస్తవానికి ఈవిడే చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ వస్తే. అక్కడ తనూజ కాకుండా ఇంకెవరైనా అయితే. కానీ ఈవిడ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటే అబ్బే నాకు అసలు మనసులో లేదు, తనూజ నా బంగారు కొండ, ఈ ప్యాంపరింగ్లు, కేరింగ్లు అంతా ఎందుకంటే ఆ పవర్ కోసం, ఆ పవర్ ఉంది కదా వాడుతుందా లేదా అని. మళ్ళీ ఇప్పుడు ఏంటి, నిన్న కూడా చూసావా మీ నాన్న మీ నాన్నకి హెల్ప్ చేశారా, నేను కదా చేశాను, నీ తరపు నిలబడింది. సో వాడితే గిడితే పవర్ నాకు వాడు అనే మెసేజ్ ఇవ్వడానికి ఆవిడ గేమ్ ఆడుతుంది. తప్పు పట్టట్లే నేను. ఆ గేమ్ అన్నాక మరి హౌస్లోకి ఊరికే తిని కూర్చోడానికి వస్తారు, స్ట్రాటజీలు వాడతారు కదా, అట్లాగా మాదిరి కూడా గేమ్ అయితే ఆడుతుంది. మరి అది వర్కౌట్ అయితే తనూజ ఈవిడ కోసం స్వాప్ చేసి వాడి స్టాప్ చేయొచ్చు. లేదు ఈవిడ కోసం వాడితే గౌరవ్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. దమ్ము శ్రీజ కూడా హౌస్లో ఉండుంటే ఏకంగా 15 మంది ఉంటే ఎక్కువ మంది కంటెస్టెంట్ అయ్యారు కదా, డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు దమ్ము శ్రీజ కూడా వచ్చింది కనుక ఇప్పుడు ఇంక ఇద్దరు కూడా ఈక్వలే కనుక ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ సింగిల్ ఎలిమినేషన్ మాధురి కావచ్చు, గౌరవ్ కావచ్చు, కంటెంట్ ప్రకారం, నెగిటివిటీ ప్రకారం చూసుకుంటే నెగిటివిటీ ప్రకారం కంటెంట్ కూడా ఉన్నా సరే నెగిటివిటీ మనకు షోకి వచ్చింది కానీ పంపించేద్దాం, ఆవిడ పంపించేస్తారు. లేదు ఆ కుర్రాడు వాళ్ళ గౌరవ వాళ్ళ కంటెంట్ రావట్లేదు, ఈ వారం ఇవ్వడం సరే ఏదో రకం కాపాడవచ్చు. మరి ఎవరావిడ తనూజ పవర్ వాడాలా వద్దా ఏంటనేది కూడా మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఈవేళ ఓటింగ్ గురించి చెప్పేస్తాను కదా, కోటింగ్ గురించి వీడియో ఇప్పటికే జర్నలిస్ట్ ఆఫీస్లో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి.